హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే టెంపుల్కి వెళ్తా అని చెప్పాను కదా లైవ్లో కూడా. సో ఇవాళ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాను అనమాట. సో మన మనకి తెలుసు, చాలామందికి తెలుసు, చాలామంది తెలియకపోవచ్చు. సో పరిటాల ఆంజనేయ స్వామి చాలా ఫేమస్. సో ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళే దారిలో చూడండి క్లైమేట్ అయితే ఫుల్ కూల్ ఉందనమాట. సో నేనైతే వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను, వెళ్తున్నాను అనమాట. సో ఎలా ఇంటికి వెళ్తున్నాను దారిలోను కాబట్టి ఎలాగో అనుకున్నా కదా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. చూడండి ఆ మబ్బుల్లో ఆ దేవుడిని చూస్తుంటే నా ఫేవరెట్ గాడ్ అనమాట ఆంజనేయ స్వామి. సో చూస్తుంటే చాలా క్లైమేట్కి దానికి చాలా బాగా అనిపించింది అనమాట. సో అలా జర్నీ చేస్తూ ఇంకా ఎంతసేపు అని ఫీల్ అవుతాను అనమాట. సో వచ్చేసింది అని చెప్పేసి ఓకే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే చిన్నప్పటి నుంచి తెలుసా, మా ఊరు వచ్చేసి చెవిటికల్లు, నా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి చెవిటికల్ దగ్గర నుంచి చూస్తే కనిపించేదండి పరిటాల్లో ఆంజనేయ స్వామి. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నా హోదా తెలిసిన దగ్గర నుంచి నా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటానన్నమాట. సో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అనమాట. సో నా ఫేవరెట్ గాడ్ అనమాట, నాకు చాలా ఇష్టం అనమాట. సో ఏ ముక్కులు కోరుకున్నా తీర్చేవాడు అన్న ఫీలింగ్ కూడా నాకు ఉండే మనసులో ఎప్పటి నుంచో. సో అలా వెళ్ళిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. సో నాకైతే ఆంజనేయ స్వామి అయితే చాలా ఇష్టం. మీ ఫేవరెట్ గాడ్ ఎవరో చెప్పండి. సో కింద కాలు కడిగేసుకొని ఇంక వెళ్ళిపోవాలన్నమాట. అక్కడే ట్యాప్లు ఉంటే పక్క సైడ్ అటు కడిగేసుకొని దబా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. సో ఇది వచ్చేసి 135 అడుగులు అనుకుంటా. సో ఇక్కడ అన్ని వెహికల్స్ పూజ చేసుకుంటారు. సో చాలా బాగుంటుంది ప్లేస్, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా మంచిగా ఉంటుంది. సో అలా వెళ్ళిపోయి చుట్టూ ఆంజనేయ స్వామి చుట్టూరు ప్రదక్షిణ చేసుకొని ప్రదక్షిణలు చేసుకుందాం అని చెప్పేసి ఒక కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అవన్నీ తీసుకున్నాను అనమాట. సో పైకి వెళ్ళిపోతున్నాను, దబ వెళ్ళిపోతున్నాను అనమాట. సో వీడియో తీయొచ్చో తీయకూడదో తెలియదు. సో వీడియో తీయకు అని చెప్పేసి అరిచారు. సో అందుకనే ఇంకా ఇంట్లో వాళ్ళు అరిచారని చెప్పేసి వీడియో తీయడం ఆపేసాను అనమాట. సో కానీ ఆంజనేయ స్వామి చూసినప్పుడు భలే అనిపిస్తుంది. ఆ గదం చూస్తే వామ్మో ఏమైనా తప్పు చేస్తే ఆ గదం తీసుకొని కొడతాడా అని చెప్పేసి అన్నంత ఫీలింగ్ అనమాట. చూడండి ఎంత పైకి చూడలేమన్నమాట పైకి ఎక్కిన తర్వాత. సో ఆంజనేయ స్వామి గదం చూడండి ఎంత పెద్దగా ఉందో. సో నాకు అనిపించింది గదం ఈ స్వామి ఎవరైనా కొట్టొస్తా అని అలా అనిపించింది. సో ఇలా వెళ్తుంటే సో కార్ వ్యూ అనమాట. సో చాలా బాగుంది. సో చాలా బాగుంది కదా అని చెప్పేసి కజప్ చేశాను అనమాట. సో మనకు అలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ చిన్న అంటే నాకు ఇష్టమైన దేవుడు కదా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అలానే నన్ను సపోర్ట్ చేయండి. ప్రతిరోజు నేను 10కి లైవ్ పెడతాను. సో ఈవినింగ్ కూడా లైవ్ పెడతాను. నా లైవ్ నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. నేను ముందు ప్రాంక్ వీడియోస్, అలానే పబ్లిక్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, చాలా బోల్డ్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.